నేత్రదానం మహాదానం ఇద్దరి జీవితాలకు ఒక వరం. హలో రాజమండ్రియన్స్, వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకరి మరణం రెండు కొత్త జీవితాలకు వెలుగు నింపటం ఒక అద్భుతం. నేత్రదానం చేయండి, మరొకరి జీవితానికి వెలుగునివ్వండి అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకున్న రామచంద్రపురం మండలం ఉడుమూడి కోటిపల్లి గ్రామానికి చెందిన కేవీవి సాయి గణేష్ 13 సంవత్సరాల వయసు. రామచంద్రపురం సెయింటెన్స్ గ్లోరియా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు. తండ్రి సత్యనారాయణ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. గత 5 నెలలుగా తలలో తెలియకుండా ఏర్పడిన రక్త కణిత వలన రాజమండ్రిలో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన మేనమామ సోమేశ్వరరావు ఇంటి వద్ద ఉంటూ చాలా పెద్ద న్యూరో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినప్పటికీ డాక్టర్లు గంటల వ్యవధిలో ప్రాణం పోతుందని నిర్ధారించారు. చిన్న పిల్లవాడైనప్పటికీ మేనమామ చెప్పిన మాటలకి, బాడీలో ఆర్గన్ డొనేషన్స్ కి వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. కానీ ఆ చిన్నవాడి ప్రాణం నిలవలేదు. 28/7/2024 సాయంత్రం 7 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. పుట్టుడు దుఃఖంలో కూడా వారు ఆ అబ్బాయి 2 నేత్రాలను రామయ్య ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ నిడదవోలు కేర్ ఆఫ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. దీని ద్వారా తన బిడ్డ చనిపోయిన మరో 2 చీకటి జీవితాలకు వెలుగు నింపారు. ఆ కుటుంబ సభ్యులకు, ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఇట్లు మీ రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ.